హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎల్ఐసి షేర్ మార్కెట్ పాలసీల గురించి తెలుసుకుందాం. 1979లో 100 రూపీస్తో స్టార్ట్ అయిన సెన్సెక్స్ ప్రజెంట్ 2024 వచ్చేసరికి 80,000 పైనే ఉంది షేర్ మార్కెట్. మనం రెగ్యులర్గా పేపర్ చూస్తున్నాం. ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి కనుక కాంపౌండ్ ఇంట్రెస్ట్ గ్రోత్ కనుక చూసుకుంటే 20% పైనే గ్రోత్ మనకు ఉంది. ఒకటి ఉదాహరణ చూద్దాం. ప్రజెంట్ ఉన్న వాల్యూ ప్రకారం మనం కనుక ఒక 10 lakhs రూపీస్ ఒకరి పేరు మీద మనం డిపాజిట్ చేసుకుంటే 14% గ్రోత్ ప్రకారం మనం కనుక క్యాల్కులేషన్ చేసుకుని ఒక 16 years టర్మ్కి మాత్రమే క్యాల్కులేషన్ చేసి చూద్దాం ఎంత వస్తుందో. మనం కనుక క్యాల్కులేషన్ చేసుకుంటే 10 lakhsకు 71,37,253 రూపాయలు వస్తుంది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ మనం కౌంట్ ప్రకారం. టోటల్ వచ్చేసి 81,37,253 రూపాయలు మనకు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ 16 yearsకి వస్తుంది. ఇది షేర్ మార్కెట్ పాలసీ కాబట్టి ఎల్ఐసిలో కనుక డిపాజిట్ చేసుకుంటే మనకు దీంతో పాటుగా ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. 10 lakhs చేసుకుంటే 102% కనుక మనం ఇన్సూరెన్స్ పెట్టుకుంటే 10 లక్షలకు 12,50,000 మనకు ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. దీనిలో యాక్సిడెంటల్ బెనిఫిట్ ఉండదు కాబట్టి 10 times కనుక మనం ఒకవేళ ఇన్సూరెన్స్ పెట్టుకుంటే 10 లక్షలకు 10 times కాబట్టి 1,00,00,000 రూపాయలకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇందులో మనము ఎవ్రీ ఇయర్ డబ్బులు కట్టడం లేదు కాబట్టి మనం డబ్బులు కట్టలే ఇన్సూరెన్స్ ఉంటుందో ఉండదో అనే చింతించాల్సిన అవసరం ఉండకుండా ఒకేసారి డబ్బులు కట్టడం వల్ల 1,00,00,000 రూపాయలకు మనకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇది మన మీద ఆధారపడి ఉన్న పిల్లలకు కానీ వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్కి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ మ్యారేజ్కి కానీ వాళ్ళకు మనం ఏ విధంగానైనా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా డిపాజిట్ చేసుకోవాలి అని మనం ఓన్గా కనుక మనం ఆలోచిస్తే దీన్ని మనం షేర్స్ మనం కొనాలనుకుంటే మనకు డీమార్ట్ అకౌంట్ అనేది ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. డీమార్ట్ అకౌంట్ తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి ఇన్సూరెన్స్ కూడా మనకేం ఉండదు. మనము అప్స్ అండ్ డౌన్స్ మనమే ఫేస్ చేసుకుంటూ మనం డబ్బులు పోయినాయి అనే చింతించాల్సి ఉంటుంది. కానీ ఎల్ఐసిలో గ్యారెంటెడ్ అడిషన్ కూడా ఈ షేర్ మార్కెట్ పాలసీలో మనకి ఇచ్చారు. పూర్తి టైం అయిపోయే వరకు కొంత గ్యారెంటీ అడిషన్తో పాటుగా మనకు అమౌంట్ అనేది ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి డి శ్యామ్, ఎల్ఐసి ఏజెంట్ పర్కాల్ బ్రాంచ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.